క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని శాంతి ఆదరణ సందేశాలు అను టీవీ కార్యక్రమం కొరకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం. మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించుకొని మా కార్యక్రమాలు చూస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ ప్రయోజనమునకు ఎంతో సహాయపడుతున్నవని నమ్ముతున్నాం. ప్రియులారా, ఈ టీవీ పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి, ప్రోత్సహించండి. ఈ కార్యక్రమాలు ఇతరులకు పరిచయం చేసి వారు కూడా చూసి మేలు పొందేటట్లుగా సహాయపడాలని మీకు మనం చేస్తున్నాం. విశ్వాసంతో ఎంతో ఖర్చు పెట్టి కొనసాగిస్తున్న ఈ కార్యక్రమాలు తుది వరకు కొనసాగేటట్లుగా ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని మీకు మనం చేస్తున్నాం. ప్రత్యక్షంగా టీవీ ద్వారా మేము సువార్త ప్రకటిస్తున్నాం. పరోక్షంగా ప్రార్థిస్తున్న వారు, సహకరిస్తున్న వారు, మమ్మలను ప్రోత్సహిస్తున్న వారంతా ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అని తెలియజేస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఇచ్చిన గొప్ప ఆజ్ఞను మేము పాటిస్తున్నాం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని ప్రభు చెప్పారు. కనుక ఈ టీవీ ద్వారా మీ గృహాల్లో ప్రవేశించి మిమ్మల్ని పలకరించి మీకు సువార్త చెప్పి మిమ్మల్ని ప్రభు రాకడ కొరకు ఎత్తబడే సార్వత్రిక సంఘం కొరకు సిద్ధపరచడానికి మా వంతు ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తున్నాం. యేసుక్రీస్తు రెండవ రాకడను గురించి, ప్రపంచ భవిష్యత్తును గురించి అనేకమైన విషయాలు మనం తెలుసుకొని మనం సిద్ధపడి మనం ఇతరులను సిద్ధపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని మనం అందరం కలిసి వినియోగించుకుందాం. ప్రస్తుతం మనం యేసుక్రీస్తు రెండవ రాకడ వర్తమానాలు ఒక సబ్జెక్టుగా తీసుకొని సీరియల్గా ధ్యానం చేస్తున్నాం. రెండవ రాకడలో దేవుని బోర, ఈ అంశంలో నుండి రెండవ వర్తమానం తీసుకోబోతున్నాం. ఈరోజు పరిశుద్ధాత్మ ఎడలిపోవుట లేక రెండవ రాకడకు పరిశుద్ధాత్మకు మధ్య ఉన్న సంబంధాన్ని ఈ సమయంలో తెలుసుకోబోతున్నాం. వాక్యం కొరకు మీ మనసులను సిద్ధం చేయండి. ప్రార్థన. తండ్రి, నీకు స్తోత్రాలు. ఈరోజు మేము రెండవ రాకడ వర్తమానాలు 110వ వర్తమానం తీసుకోబోతున్నాం. సహాయం చేయండి. దేవుని బోరను గూర్చి నేర్చుకోబోతున్నాం. రెండవ రాకడలో పరిశుద్ధాత్మ పాత్ర పార్ట్ 1 మేము తీసుకోబోతున్నాం. సహాయం చేయండి. మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసుని నన్ను బలపరిచి వాడుకోండి. ఈ కార్యక్రమం సహకరిస్తున్న కుటుంబమును దీవించమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. మాకు అవసరమైన సందేశము దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు తెలియచేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మన ధ్యానాంశము రెండవ రాకడలో దేవుని బోర. దేవుని బోర, దాని వలన కలిగే ఫలితాలు. మొదటి ఫలితం పరిశుద్ధాత్మ ఎడలిపోవుట లేక రెండవ రాకడలో పరిశుద్ధాత్మ పాత్ర. ఈ అంశాన్ని 2 భాగాలుగా చేసుకొని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి భాగం తీసుకుందాం. ఓకే, మీరు వింటున్న చూస్తున్న ఈ వర్తమానాలు క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్లో, ఫేస్బుక్లో మీకు అందుబాటులో ఉంటున్నాయి. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి. క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఈ వారంలో ఎవరైతే బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో వారందరికీ శుభాలు తెలియపరుస్తున్నాం. మంచిది. ఇప్పుడు మనం యేసుక్రీస్తు రెండవ రాకడలో దేవుని బోరను గూర్చి ఆలోచిస్తూ ఉన్నాం. ఓకే, గత కార్యక్రమంలో దేవుని బోరను మీకు పరిచయం చేయటం జరిగింది. అలాగే దేవుని బోరకు సంబంధించిన సందర్భం కూడా మీకు చెప్పాం. రహస్య రాకడలో దేవుని బోర ఓదబడుతుంది అని మనం తెలుసుకున్నాం. అవునా? ఈ దేవుని బోర అనేది ఎగ్జామ్ హాల్లో స్టూడెంట్కి ఒక వార్నింగ్ బెల్ లాంటిది అని మీకు చెప్పాను, గుర్తుందా? అవును, స్టూడెంట్స్ ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు క్వశ్చన్ పేపర్ తీసుకొని పరీక్ష వ్రాస్తూ ఉన్నప్పుడు, ఓకే, పరీక్ష అయిపోతున్నటువంటి సందర్భంలో, అంటే ఇంకొక 5 నిమిషాల్లో టైం అయిపోతుంది అనగా టాంగ్ 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 అని బెల్ మోగుతుంది. దీన్ని ఏమని పిలుస్తారంటే వార్నింగ్ బెల్. అవునా? ఎందుకు ఈ వార్నింగ్ బెల్ అంటే ఎగ్జాము వ్రాయమని చెప్పటానికి కాదు, వ్రాసిన వరకు చాలు ముగించమని చెప్పడానికి. అంతేనా?
ఇప్పటి వరకు నువ్వు ఎగ్జామ్ రాశావు, ముగించమని చెప్పడానికి. అంతేకాదు, వార్నింగ్ బెల్ కొట్టిన వెంటనే ఏం చేయాలి? హాల్ టికెట్ నెంబర్ వేసుకొని, తర్వాత ఎగ్జామ్ షీట్కి సీరియల్ నెంబర్లు వేసుకొని, ఇంకేమైనా ముఖ్యమైన విషయాలు అంటే వ్రాసుకొని ఆన్సర్ షీటు అందించాలి. లేకపోతే ఆన్సర్ షీటు తీసుకుని వెళ్ళిపోతారు. అవునా? సో మీరు గమనించాలి, ఈ సీరియస్నెస్ మీరు గుర్తుంచుకోండి. ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు లేక ఆ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు స్టూడెంట్స్కి వార్నింగ్ బెల్ అనేది ఎలాంటిదో, ఎంత ముఖ్యమైందో, యేసుక్రీస్తు రెండవ రాకడలో దేవుని బోర అనేది అంత ముఖ్యమైంది. దేవుని బోర ఓదబడింది అంటే ప్రపంచం ముగింపుకు వస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఆదాము హవ్వల ద్వారా మానవ జాతి చరిత్ర ప్రారంభించబడింది. అవునా? ఆ చరిత్ర అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతుంది. అటు పాత నిబంధనలో ఇటు క్రొత్త నిబంధనలో మానవ జాతి చరిత్ర కొనసాగుతూ ఉంది. రెండవ రాకడ వరకు కొనసాగుతూ ఉండిద్ది. రెండవ రాకడ తర్వాత కూడా కొంచెం కొనసాగిద్ది. అయితే ఈ దేవుని బోర ఓదబడుతుంది అంటే అర్థం ఏంటంటే రెండవ రాకడ ప్రోగ్రాం స్టార్ట్ అవుతున్నట్టు, మానవ జాతి చరిత్ర ముగింపుకు వస్తున్నట్టు దాని అర్థం. ఇంకా చెప్పాలంటే త్వరలో పాత సృష్టి నాశనమైపోయి నూతన సృష్టి జరిగిద్ది అని చెప్పటానికి దేవుని బోర ధ్వనిస్తుంది. దేవుని బోర ఓదబడిన వెంటనే మరి రహస్య రాకడ వస్తుంది. ఆ రహస్య రాకడలో సంఘం ఎత్తబడుతుంది. మానవ జాతి రెండు గుంపులుగా విభజించబడతారు. ఎత్తబడే సంఘం, విడిచిపెట్టబడే గుంపు, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు దేవుని బోర అనేది చాలా ప్రాముఖ్యమైన విషయంగా మనం చూసుకోవాలి. పైగా బైబిల్లో ఎన్నో మర్మాలు చెప్పబడ్డాయి. అందులో దేవుని బోర ఓదబట్టం అనేది కూడా ఒక మర్మం. ఆ బోర ఓదబట్టం, ఆ బోర ఊదేటువంటి ఆ డేటు, ఆ గడియ, తర్వాత ఆ బోర ఓదబడినప్పుడు జరిగేటువంటి పరిస్థితులు, ఇవన్నిటిని కూడా మనం ఒక మర్మంగా తీసుకోవాలి. సో దేవుని బోర అనేది మరి రహస్య రాకడలో ఓదబడుతుందని మనం అర్థం చేసుకోవాలి. రైట్. అయితే ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటి? ఈ దేవుని బోర ఓదబడినప్పుడు భూలోకములో జరిగే కార్యాలు ఏమిటి, లేక ఫలితాలు ఏమిటి ఆలోచించాలి. ఎస్, గత కార్యక్రమంలోనే మీకు నేను గుర్తు చేశాను. దేవుని బోర ఓదబడినప్పుడు ముఖ్యంగా 10 కార్యాలు జరుగుతాయి. ఈ ఒక్కొక్క కార్యాన్ని మనం వరుసగా చూడటానికి ప్రయత్నం చేద్దాం. సో అందులో మొదటి కార్యము పరిశుద్ధాత్మ దేవుడి గురించి మనం తెలుసుకోవాలి. దీన్ని 2 వర్తమానాల్లో మీకు అందించడానికి మేము ఇప్పుడు ప్రయత్నిస్తున్నాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు పరలోకములో నుంచి బయలుదేరి మధ్యాకాశమునకు వచ్చి ఆర్భటించి భూ అని బోర ధ్వనిస్తారో వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూలోకముల నుంచి ఎడలిపోతాడు. అంటే పరిశుద్ధాత్మ వెళ్ళిపోతాడు. సో మొదటి కార్యం ఏంటి? దేవుని బోర ఓదబడిన వెంటనే పరిశుద్ధాత్మ భూలోకములో తన పాత్ర ముగించుకొని తన పని విరమించుకొని వెళ్ళిపోతాడని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇక్కడ రెండవ రాకడకు పరిశుద్ధాత్మకు మధ్య ఉన్న సంబంధం మనం తెలుసుకోవాలి. లేక రెండవ రాకడలో పరిశుద్ధాత్మ పాత్ర మనం గుర్తించాలి. సో ఈ అంశాన్ని చెప్పడానికి 2 వర్తమానాలుగా మనం తీసుకుందాం. మొదటగా పరిశుద్ధాత్మను గురించినటువంటి ఒక అవగాహన మనకు కావాలి. ఎస్, రెండవ రాకడలో పరిశుద్ధాత్మ గురించి మనం తెలుసుకోవాలంటే ముందు పరిశుద్ధాత్మను గూర్చినటువంటి ఒక అవగాహన, ఒక క్లారిటీ అనేది మనకి కలగాలి. ఓకే, సో పరిశుద్ధాత్మను కూడా మనం దేవుడు అని పిలుస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు అంటాం. పరిశుద్ధాత్మ ఉన్నాడా లేడా అని మనం ఆలోచిస్తే పరిశుద్ధాత్మ 100% ఖచ్చితంగా ఉన్నాడు. ఎందుకు ఆ మాట నేను చెప్తున్నాను అంటే క్రైస్తవ సంఘాలలో కొన్ని శాఖల వారు పరిశుద్ధాత్మను ఒప్పుకోవటం లేదు. పరిశుద్ధాత్మ లేడన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు, బోధిస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. అందుకని మీరు తెలుసుకోవాలి, పరిశుద్ధాత్మ ఖచ్చితంగా ఉన్నాడు. ఓకే, తర్వాత పరిశుద్ధాత్మ ఎవరు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. అంటే పరిశుద్ధాత్మ త్రిత్వంలో 3వ వ్యక్తిగా మనం గుర్తించాలి. ఇంకా మీకు వివరంగా చెప్పాలి అంటే ప్రియులారా, ఆదికాండం 1:1 చూడండి. ఆదికాండం 1:1లో ఆదియందు దేవుడు
భూమి ఆకాశములను సృజించెను అని చెప్పబడింది. అవునా? ఆది యందు దేవుడున్నాడు, దేవుడు వాక్యమై ఉన్నాడు. అవునా? ఆ వాక్యమై ఉన్న దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. కరెక్టే కదా? అయితే ఇక్కడ దేవుడు అనే పదానికి హీబ్రూలో ఎలోహిమ్ అనే పదం వాడాడు. ఎలోహిమ్ అంటే బహువచనం. తండ్రి కుమార పరిశుద్ధాత్మను కలిపి ఎలోహిమ్ అని పిలుస్తారు. అంటే ఆదికాండం 1:1లోనే ఆది యందు దేవుడు అనే పదములో పరిశుద్ధాత్మ కూడా ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు తెలుగులో, ఇంగ్లీష్లో ఆ విషయం మనకు అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే దేవుడు అన్నప్పుడు అక్కడ ఏకవచనం కనిపించింది కదా. అయితే హీబ్రూలో మనం ఆలోచిస్తే ఏకవచనానికి ఏల్ అని పిలుస్తారు, ద్వివచనానికి ఎలోయి అని పిలుస్తారు, బహువచనమునకు ఎలోహిమ్ అని పిలుస్తారు. సో ఆదికాండం 1:1లో దేవుడు అనే పదం దగ్గర ఎలోహిమ్ అనే పదం వాడాడు. సో దాన్ని బట్టి మనకు అర్థం ఏమవుతుందంటే ఆది యందు దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు వాక్యమై ఉన్నాడు, ఆ వాక్యమై ఉన్న దేవుడు తను తాను తండ్రి కుమార పరిశుద్ధాత్మగా మనకి ప్రత్యక్షపరుచుకున్నాడు, బయలుపరుచుకున్నాడు. అందువల్ల దేవుడు అనే పదములోనే పరిశుద్ధాత్మ ఉన్నాడు, ఆది నుండే పరిశుద్ధాత్మ ఉన్నాడు. కనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ముగ్గురు కలిసి శూన్యములో ఈ సృష్టిని చేసినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఓకే? ఆ విధంగా పరిశుద్ధాత్మ ఉనికి పరోక్షంగా ఆదికాండం 1:1లో మనకు కనిపిస్తుంది. తర్వాత ఆదికాండం 1:2లో పరిశుద్ధాత్మ ఉనికి ప్రత్యక్షంగా కనిపిస్తుంది. 1:1లో పరోక్షంగా దేవుడు అనే పదములో పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఆదికాండం 1:2లో మీరు చూస్తే అక్కడ ప్రత్యక్షంగా పరిశుద్ధాత్మ మనకు కనిపిస్తాడు. ఏముంది అక్కడ? ఎలా ఉందంటే ఈ సృష్టి మరి శూన్యంగా ఉంది, చీకటి అగాధ జలములను కమ్మి ఉన్నది అని చెప్పాడు. తర్వాత ఏమన్నాడు? దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అన్నాడు. సో ఇక్కడ పరిశుద్ధాత్మను దేవుని ఆత్మ అని చెప్తున్నాడు. కనుక దేవుని ఆత్మ సృష్టి ప్రారంభం నుండే ఉన్నాడు. గాఢాంధకారములో జలముల పైన అల్లాడుతున్నట్టుగా కనిపిస్తున్నాడు. ఇక్కడ అలలాడుతున్నాడు అంటే అర్థం ఏంటంటే కోడి గ్రుడ్డుల మీద కోడి పొదిగినట్లుగా ఈ సృష్టించబడక మునుపు దేవుడు గాఢాంధకారంలో జలముల మీద పొదుగుతూ ఉన్నాడు. సో ఆ విధంగా కోడి ఎలాగైతే పొదిగి కోడి గ్రుడ్లో నుంచి కోడి పిల్లలను చేస్తుందో అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా శూన్యములో అగాధ జలముల మీద పొదిగి ఈ సృష్టిని బయటికి తీసుకొచ్చాడు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ ఖచ్చితంగా ఉన్నాడు. తర్వాత పరిశుద్ధాత్మ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వంలో 3వ వ్యక్తిగా ఉన్నాడు. ఆయన దేవునిలో అంతర్భాగమై ఉన్నాడు. అవునా? ఆయన మరి శూన్యములోనే అగాధ జలముల మీద ఈ క్రోడు గుడ్ల మీద కోడి పొదిగి కోడి పిల్లలను చేసినట్లుగానే ఈ సృష్టిని ఆయన కలుగు చేసినట్టుగా మనం అర్థం చేసుకుంటాం. ఆ విధంగా పరిశుద్ధాత్మ ఉనికి అనేది మనకి అటు పాత నిబంధనలో ఇటు క్రొత్త నిబంధనలో కూడా మనకు కనిపిస్తుంది. పరిశుద్ధాత్మ శాస్త్రం లేక పరిశుద్ధాత్మను గురించిన ఉపదేశం, దీన్ని థియాలజీలో నిమ్మటాలజీ అని పిలుస్తారు. అంటే పరిశుద్ధాత్మ గురించి మనం బాగా తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మకు సంబంధించి ఈ బైబిల్ మొత్తం మీద ఇంచుమించు 200 రెఫరెన్సులు ఉన్నాయి. సో ఆ రెఫరెన్సులు అన్నింటినీ మనం ఒక చోటకు తీసుకొచ్చుకొని ఒక వరుస క్రమంలో పెట్టి లోతుగా ధ్యానం చేసినప్పుడు పరిశుద్ధాత్మను గురించినటువంటి అవగాహన వస్తుంది. పరిశుద్ధాత్మను గురించిన ఉపదేశం మనం తెలుసుకోగలుగుతాం. అంతేగాని కొన్ని రెఫరెన్సులు తీసుకొని ఆలోచిస్తే కుదరదు. బైబిల్లో పరిశుద్ధాత్మను గూర్చి మరి 200 వరకు రెఫరెన్సులు ఉన్నప్పుడు అప్పుడు సంపూర్ణంగా సబ్జెక్ట్ తీసుకోవాలి. సో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, పాత నిబంధనలో ఉన్నాడు, క్రొత్త నిబంధనలో ఉన్నాడు, మరి సృష్టికి ముందు నుంచే ఉన్నాడు. అసలు సృష్టిలో ఆయన పాత్ర ఉంది. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మ గురించిన ముఖ్యమైన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ ఉన్నాడు అని రుజువైంది. అయితే పరిశుద్ధాత్మ ఎవరు, ఎలా ఉంటాడు? ఆయన ఒక వ్యక్తే, ఒక శక్తే? పరిశుద్ధాత్మ యొక్క నిర్వచనం ఏంటి మనం తెలుసుకొని ఉండాలి. క్రైస్తవ సంఘాలలో మరి పరిశుద్ధాత్మను నిర్వచించలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. పరిశుద్ధాత్మ ఎవరో చెప్పు, నిర్వచించు అంటే మనం నిర్వచించలేని పరిస్థితిలో ఉన్నాం.
కనుక పరిశుద్ధాత్మ యొక్క నిర్వచనం కూడా మనం తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మని మనం ఒక వ్యక్తిగా చూడాలి కానీ శక్తిగా చూడకూడదు. ముందు వ్యక్తిగా చూసి తర్వాత శక్తిగా చూడాలి. ఎందుకంటే చాలామంది పరిశుద్ధాత్మ అనగానే ఒక శక్తి అనుకుంటారు, లేక అది అని పిలుస్తారు. పరిశుద్ధాత్మను అది అని పిలవకూడదు, ఆయన అని పిలవాలి. ఆయన్ని మొదట ఒక వ్యక్తిగా తర్వాత శక్తిగా గుర్తించాలి. ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుణ్ణి, అలాగే కుమారుడు యేసుక్రీస్తును ఎలాగ మనం ఒక వ్యక్తిగా గుర్తిస్తున్నామో పరిశుద్ధాత్మ కూడా ఒక వ్యక్తి అని మొదట మన మనసులో అనుకోవాలి. పరిశుద్ధాత్మను ఒక వ్యక్తిగానే మనం తీసుకోవాలి. కాకపోతే పరిశుద్ధాత్మ శరీరముతో లేడు కాబట్టి, భౌతిక ఆకారములో లేడు గనక మన కంటికి కనిపించకపోవచ్చు, ఆయన్ని మనం చూడలేకపోవచ్చు, అవునా? ఆయన చేత్తో పట్టుకోలేకపోవచ్చు. అంత మాత్రం చేత ఆయన్ని మనం వ్యక్తి కాదు అనుకోకూడదు. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి. ఉదాహరణకి ఇప్పుడు దేవదూతలు ఉన్నారనుకోండి, మరి దేవదూత అన్నప్పుడు ఒక వ్యక్తిగా లేదా ఒక జీవిగా దేవదూతను మనం చూస్తాం కదా. పరిశుద్ధాత్మ కూడా అంతే, ఆయన ఒక వ్యక్తి, అయితే శరీరంతో లేడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మానవ జన్మ తీసుకొని శరీర రూపంలో మనకు ప్రత్యక్షమయ్యాడు కాబట్టి మనకు అర్థమవుతుంది. ఆయన శరీరాన్ని మనం చూడగలం, ఆయన్ని మన చేతితో పట్టుకోగలం. అయితే పరిశుద్ధాత్మ భౌతికంగా లేడు, లేక శరీరంతో లేడు. అందువల్ల పరిశుద్ధాత్మను కొంచెం మనం గుర్తుపట్టలేకపోతున్నాం, అర్థం చేసుకోలేకపోతున్నాం. కానీ వాస్తవానికి పరిశుద్ధాత్మ కూడా ఖచ్చితంగా ఒక వ్యక్తి. ఇంకా పరిశుద్ధాత్మ యొక్క నిర్వచనం మీకు చెప్పాలంటే గుర్తుంచుకోండి, పరిశుద్ధాత్మను ఎలా నిర్వచించాలి? ఆత్మస్వరూపి అయిన శక్తి కలిగిన వ్యక్తి. ఇది పరిశుద్ధాత్మ యొక్క నిర్వచనం. ఏమిటండి? ఆత్మస్వరూపి అయిన శక్తి కలిగిన వ్యక్తి. ఇంకా వివరంగా చెప్పాలంటే వ్యక్తి ప్లస్ ఆత్మ ప్లస్ శక్తి ఈజ్ ఈక్వల్ టు పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిగా ఉన్నాడు, ఆత్మస్వరూపిగా ఉన్నాడు, ఒక శక్తిగా ఉన్నాడు. సో పరిశుద్ధాత్మ మన ఆత్మలో నివసిస్తాడు. ఆయన నివసించినప్పుడు, లేక ఆయన మన మీదకు వచ్చినప్పుడు, లేక మనలోకి వచ్చినప్పుడు మనం శక్తిని పొందుకుంటాం. ఎందుకంటే ఆయన శక్తిని మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి మనం శక్తిని పొందుకుంటాం. కాబట్టి పరిశుద్ధాత్మను శక్తి అన్నా తప్పులేదు, కానీ మొదట పరిశుద్ధాత్మను వ్యక్తిగా తీసుకొని తర్వాత నువ్వు శక్తిగా తీసుకోవాలి. పరిశుద్ధాత్మను మనం కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మన వరాన్ని పొందుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, మరి దేవునిలో అంతర్భాగమై ఉన్నాడు అని మనం చెప్తున్నాం కదా. దేవుడు అనే పదములోనే పరిశుద్ధాత్మ కలిసి ఉంటాడు. ఓకే, ఆయన పాత నిబంధనలో పనిచేశాడు, క్రొత్త నిబంధనలో కూడా పనిచేశాడు, పని చేస్తున్నాడు, ఇంకా భవిష్యత్తులో పని చేస్తాడు. అయితే పరిశుద్ధాత్ముడు పనిచేసే పద్ధతి కూడా మనకు తెలిసి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవునికి రెండవ రాకడకు మధ్య ఉన్న సంబంధం, లేక పరిశుద్ధాత్మకు సంఘము ఎత్తబడటానికి మధ్య ఉన్న సంబంధం, ఇదంతా మనం తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని గురించి సపరేట్ సబ్జెక్ట్ మనం నేర్చుకోవాలి. అయితే ఇక్కడ అది సబ్జెక్ట్ కాదు, కాకపోతే రెండవ రాకడ వర్తమానాల్లో ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి మీకు గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆది నుండే ఉన్నాడు, మధ్యలో వచ్చినోడేమీ కాదు. తర్వాత సృష్టి జరగటంలో కూడా ఆయన యొక్క పాత్ర ప్రమేయం అనేది ఖచ్చితంగా ఉంది. సో ఈ పరిశుద్ధాత్మను మనం ఎలా తీసుకుంటున్నామో, మరి పరిశుద్ధాత్మను ఒక వ్యక్తిగా, తర్వాత ఆత్మస్వరూపిగా, ఆ తర్వాత శక్తిగా మనం తీసుకుంటున్నాం. ఇంకా చెప్పాలంటే పరిశుద్ధాత్మ పరిస్థితి ఏంటంటే, పరిశుద్ధాత్మ పరిస్థితి ఏమిటంటే ఆయన ఏకకాలములో సర్వాంతర్యామిగా ఉంటాడు. ఏకకాలములో సర్వాంతర్యామిగా ఉండుట అంటే అర్థం ఏంటి? ఉదాహరణకి మనం ఒక 1,00,000 మంది ఉన్నాం అనుకోండి, మనం 1,00,000 మందిమి 1,00,000 స్థలాల్లో ఉన్నాం అనుకోండి, ఒక్కొక్కరు ఒక్కో చోట. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒకే కాలములో ఒకేసారి మన 1,00,000 మందికి కనిపించగలుగుతాడు. అర్థం చేసుకోండి, మనం వేరువేరు స్థలాల్లో ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ ఒకేసారి మన అందరికీ కనిపిస్తాడు. మామూలుగా అయితే ఏం జరగాలి? ఒకరి తర్వాత ఒకరికి కనిపించాలి, 1 by 1, అంతే కదా, ఒకరి తర్వాత ఒకరికి కనిపించాలి. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ
సర్వాంతర్యామి కాబట్టి ఆత్మస్వరూపిగా ఉన్నాడు గనక అందరికీ ఒకేసారి కనిపించగలుగుతాడు. అదే ఇప్పుడు పరిశుద్ధాత్మ శరీరంతో ఉన్నాడు అనుకోండి, అవునా, ఆయనకు కూడా భౌతికంగా ఉన్నాడు అనుకోండి, అందరికీ ఒకేసారి కనిపించటం కుదరదు. ఒకరి తర్వాత ఒకరికి కనిపిస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఉన్నారు, యేసుక్రీస్తు ఒకరి తర్వాత ఒకరికి కనిపిస్తారు, ఒకేసారి అందరికి కనిపించరు. ఎందుకు? ఆయన మానవ జన్మలో శరీరంతో ఉన్నాడు కనుక ఒకరి తర్వాత ఒకరికి కనిపించాలి. ఒకేసారి కనిపిస్తే ఏమైంది? మళ్ళీ అది మాయ అయింది. ఇది మాయ కాదు, వాస్తవం. కనుక ఆయన శరీరంతో ఉన్నాడు కనుక ఒకరి తర్వాత ఒకరికి కనిపిస్తాడు. కానీ పరిశుద్ధాత్మ అలా కాదు, ఏకకాలంలో సర్వాంతర్యామిగా, అనగా అందరికీ ఒకేసారి కనిపిస్తాడు. అందుకని యేసుక్రీస్తు వారు కూడా ఏమన్నారంటే, నేను వెళ్ళటం అనేది మీకు మంచిది, నేను వెళ్ళటం ప్రయోజనకరం. ఎందుకంటే నేనున్నాను అనుకోండి, ఒకరి తర్వాత ఒకరికి కనిపించాల్సి వచ్చింది. పరిశుద్ధాత్మ వస్తే అందరికీ ఒకేసారి కనిపించవచ్చు, అందరితో ఒకేసారి మాట్లాడవచ్చు, అందరూ ఎవరు ఏ స్థలాల్లో ఉన్నా అందరితో ఒకేసారి పనిచేయించవచ్చు. కాబట్టి పరిశుద్ధాత్మ రావటం ప్రయోజనకరం అని ప్రభువు చెప్పాడు. అర్థమైందా? తర్వాత యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మను ఎలా పరిచయం చేశాడంటే, ఆయన అని ఒక వ్యక్తిలాగా మనకు పరిచయం చేశాడు. మీరు యోహాను సువార్తలో 16వ అధ్యాయంలో 8వ వచనం తర్వాత 13వ వచనం చూడండి. యోహాను సువార్త 16:8. ఆయన వచ్చినప్పుడు, అనగా పరిశుద్ధాత్మ, ఆయన వచ్చినప్పుడు ఆయన పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పింపజేయును. చూసారా? పరిశుద్ధాత్మ ఆయన వస్తాడు, ఒప్పింప చేస్తాడు. ఆయన రావటం ప్రయోజనకరం. యోహాను సువార్త 16:13. ఆయన అనగా సత్యస్వరూపైనటువంటి ఆత్మ వచ్చినప్పుడు, ఆదరణకర్తగా ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. చూసారా? కాబట్టి పరిశుద్ధాత్మ గురించి మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ రావటం మంచిది, ప్రయోజనకరమని ప్రభు మనకు చెప్పారు. పరిశుద్ధాత్మను ఆయన అని మనకు పరిచయం చేయటం జరిగింది. అయితే ఈ పరిశుద్ధాత్మ దేవుని పాత్ర చాలా గొప్పది. ఆయన దేవుల్లో అంతర్భాగమై ఉండి, త్రిత్వంలో 3వ వ్యక్తి అయి ఉండి, ఆది నుంచి ఉండి సృష్టిలో ఆయన పాత్ర ఆయన పోషించాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధనలోనూ క్రొత్త నిబంధనలో కూడా తన పని కొనసాగించాడు. ఎలా కొనసాగించాడు? రేపు 2వ రాకడలో ఏం చేస్తాడు? ఇవి మనకు తెలిసి ఉండాలి. పాత నిబంధనలో ఏం చేసేవాడంటే, పరిశుద్ధాత్మ తన ఆఫీస్ పరలోకంలో పెట్టుకొని అప్పుడప్పుడు భూలోకానికి వచ్చి వెళుతూ ఉండేవాడు. ఒక వ్యక్తిలోకి వచ్చి వెళ్ళిపోయేవాడు, లేక కొంతమందిలోకి వచ్చి వెళ్ళేవాడు, లేక ఒక పని నిమిత్తం వచ్చి ఆ పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయేవాడు. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ పూర్తిగా బైబిల్లో ఉన్నట్టుగా, అంటే భూమి మీద ఉన్నట్టుగా లేదు, వచ్చి వెళ్ళేవాడు. ఒక్కొక్కరిలోకి వచ్చి వెళ్ళిపోయేవాడు, ఆ వ్యక్తిని ఉపయోగించుకొని వెళ్ళిపోయేవాడు. చూసారా? కనుక పాత నిబంధనలో పరిశుద్ధాత్మ పరలోకములో నుండి భూలోకానికి వచ్చి వెళుతూ ఉండేవాడు, ఆయా వ్యక్తుల్లోకి వచ్చి వెళ్ళేవాడు, ఆయా పనులు పూర్తి చేసుకుని వెళ్ళిపోయేవాడు. అయితే నూతన నిబంధనలో ఏమి జరిగిందంటే ప్రియులారా, యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మను పర్మనెంట్గా ఇక్కడికి పంపించాడు. ముందు యేసుక్రీస్తు ఇక్కడికి వచ్చారు, అవునా? ఆయన శిలువలో మరణించారు, 3వ రోజు పునరుద్ధరణై తిరిగి లేచాడు, 40వ రోజు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయారు, 50వ రోజు అంటే పెంతెకోస్తు పండగ రోజున పరిశుద్ధాత్మను భూలోకానికి పంపించటం జరిగినది. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మను మనకు పరిచయం చేశారు. పరిశుద్ధాత్మను పంపిస్తానని చెప్పి వాగ్దానం చేశారు, వాగ్దానం చేసినట్టే పంపించారు, నెరవేర్చబడినది. యోహాను సువార్త 14:16 మనం చూసినట్లయితే, యోహాను సువార్త 14:16, నేను వెళ్ళిన తర్వాత నాలాంటి వేరొక ఆదరణకర్తను, అనగా పరిశుద్ధాత్మను ఎల్లప్పుడూ మీ వద్ద ఉండుటకు నేను పంపిస్తానన్నాడు. అంతకుముందేమో పాత నిబంధనలో పరలోకం నుంచి భూలోకానికి వస్తూ వెళుతున్నారు కదా. సో ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నారు? నేను పరలోకానికి వెళుతున్నాను, నా స్థానాన్ని భర్తీ చేయటానికి ఎల్లప్పుడూ మీ వద్ద ఉండుటకు నేను పరిశుద్ధాత్మను పంపిస్తాను అని చెప్పారు. ఆయన వాగ్దానం చేసిన ప్రకారమే పెంతెకోస్తు పండగ రోజున
పరిశుద్ధాత్మ దేవుడు యెరూషలేములో మేడ గదిలో 120 మంది మీదకి దిగినట్లుగా మనం చూస్తాం. సో అప్పుడొచ్చిన పరిశుద్ధాత్మ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడు. పరిశుద్ధాత్మ పరలోకమునకు భూలోకమునకు అటు ఇటు తిరగటం లేదు. పరిశుద్ధాత్మ దిగిరమ్ము అని చెప్పటం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన దిగిరాటానికి ఇక్కడే ఉన్నాడు కదా. సో పరిశుద్ధాత్మ ఇక్కడే ఉన్నాడు, పర్మనెంట్గా ఉన్నాడు. యేసుక్రీస్తు స్థానంలో ఉన్నాడు. పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడు ఎలా పనిచేశాడో, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు ఎలా పనిచేశారో, ఇప్పుడు ప్రస్తుతము రెండవ రాకడ వచ్చేంత వరకు పరిశుద్ధాత్మ పని చేస్తాడు అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే దీన్ని క్రొత్త నిబంధన కాలం లేక పరిశుద్ధాత్మ కాలం, సంఘకాలం అని రకరకాల పేర్లతో మనం పిలుస్తున్నాం. ఇది పరిశుద్ధాత్మ కాలం అంటే పరిశుద్ధాత్ముడు భూగ్రహం మీద ఉన్నటువంటి సందర్భం. సో ఆయన భూమి మీద ఉండి మన మీద కృమ్మరించబడతాడు, లేక మన మీదకు వస్తాడు, మన లోపలికి వస్తాడు, మనలో నివసిస్తాడు, మనల్ని అభిషేకిస్తాడు, నడిపిస్తాడు. ఇదంతా జరిగిద్ది. అయితే పరలోకం నుంచి మాటి మాటికి దిగిరాడు. సో ఇప్పుడు పరిశుద్ధాత్మ పని చేస్తున్నాడు భూమి మీద. మొదటి రాకడలో వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు రెండవ రాకడ వరకు ఈ భూలోకంలో పనిచేస్తాడు అని మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్ముడు చేసే కార్యాలు చాలా ఉన్నాయి. వాటి కొన్నింటిని వచ్చే కార్యక్రమంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. సో పరిశుద్ధాత్మ దేవుడు ప్రస్తుతానికి భూగ్రహం మీద ఉన్నాడు. ఓకే, మానవ జాతిలో ఉన్నాడు. ఆయన ఇప్పుడు పర్మనెంట్గా ఉన్నాడు. మొదటి రాకడలో వచ్చినటువంటి ఆయన రెండవ రాకడ వరకు ఇక్కడే ఉంటాడు. గమనించండి, ప్రస్తుతానికి ఆయన ఆదరణకర్తగా ఉన్నాడు. సత్యములో నుంచి మళ్ళను సర్వసత్యంలోనికి నడిపించటానికి ఉన్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇంతకు అసలు ఈ దేవుని బోర్లో పరిశుద్ధాత్మ గురించి ఎందుకు ప్రస్తావించామంటే ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే మధ్యాకాశమునకు వచ్చి ఆర్భటించి భూ అని బోర ధ్వనిస్తారో వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ తన పని ముగించుకొని వెళ్ళిపోతాడు. అది మొదటి రాకడలో వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు రెండవ రాకడలో బోర ఊదబడిన వెంటనే ఆయన ఎక్కడి నుంచి వెడలిపోతాడు అని మనం తెలుసుకోవాలి. ఆయన వెళుతూ వెళుతూ సంఘాన్ని కూడా తీసుకుని వెళ్ళిపోతాడు. అది పరిశుద్ధాత్మ పోయాడు అంటే ఎక్కడి నుంచి వెళ్ళాడు అంటే మనం కుక్కచావు చేస్తాం. పరిశుద్ధాత్మ వెళితే మనం దిక్కులేనోళ్ళం అయిపోతాం, దరిద్రులం అయిపోతాం. కారణం మరి అప్పుడు రక్షణ పొందడానికి అవకాశం ఉండదు కదా, కృపాయోగం ఉండదు, సువార్త ప్రకటించేవాళ్ళు ఉండరు, సువార్త వినేవాళ్ళు ఉండరు, రక్షణ పొందేవాళ్ళు ఉండరు, రక్షించేవాళ్ళు ఉండరు. సో ఇదంతా ప్రమాదకరమైన పరిస్థితి. అందుకే పరిశుద్ధాత్ముడు వెళ్ళకముందే మనం రక్షణ పొందుకొని పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకొని రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన. తండ్రి నీకు స్తోత్రాలు. విన్న వర్తమానం మా హృదయాల్లో ఫలింపు చేయమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని మీరు రాకడ కొరకు సిద్ధపరచండి. సమస్యలతో, అనారోగ్యంతో, అవసరంతో వారికి సహాయం చేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని ఆశించినట్లయితే మా సెల్ ఫోన్ నెంబర్కి SMS చేయాలని మీకు మనం చేస్తున్నాం. 9440402368 9440402368. గాడ్ బ్లెస్ యూ.